ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు కుదేలయ్యాయి. ఇరాన్ పై ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేస్తుందన్న భయాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై గందరగోళం కారణంగా సూచీలు నేలచూపులు చూశాయి. దీంతో 3 రోజుల పాటు వరుస లాభాలకు బ్రేక్ పడింది. మధుపర్ల సంపద దాదాపు 8 లక్షల కోట్లు ఒక్క రోజులోనే ఆవిరైంది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 472 లక్షల కోట్ల నుంచి 464 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 25,500 దిగువకు చేరింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. ఎస్ రవిప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. ఓవరాల్ గా గత 3 రోజుల నుంచి లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ ఈ రోజు మాత్రం నష్టాల్లో మిగియడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మెయిన్ గా మాట్లాడుకోవాలంటే మెయిన్ కారణం పడిపోవడానికి చూసుకుంటే సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా కనిపించడం జరిగింది. ముఖ్యంగా ఆటో, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆటోకి సంబంధించిన సెక్టార్ అండ్ మెటల్ సంబంధించిన సెక్టార్, ఎఫ్ఎంసీజీ సెక్టార్ లో మాత్రం బాగా సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా కనిపించడం అయితే స్టాక్ మార్కెట్ ని కొంచెం కుదేలు చేసిందని చెప్పాలి. ఇంకో కారణం ముఖ్యంగా మాట్లాడుకుంటే అమెరికా ఏ క్షణమైనా ఇరాన్ పై దాడి చేయొచ్చని ఒక బలమైన సెంటిమెంట్ అయితే మార్కెట్ లో న్యూస్ బాగా రావడం అనేది మార్కెట్ నెగిటివ్ లోకి వెళ్ళడం అయితే బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మెయిన్ లాస్ట్ 3 డేస్ నుంచి చూసుకుంటే మనము అటు చైనాకు సంబంధించిన మార్కెట్లు అయితే క్లోజ్ అవ్వడం, అంటే 1 వీక్ నుంచి హాలిడే ఉండడం, ఎఫ్ఐఎల్ మన సైడ్ మళ్ళడం అనేది మన ఇండియన్ మార్కెట్ కి కలిసి వచ్చిన అంశం. ఆ విధంగా కొనసాగుతున్న తరుణంలో ఈ రోజు మాత్రం ముఖ్యంగా బయింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్ళడం అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా అందరూ సెల్లింగ్ వైపు ఉండడం, అంటే ప్రాఫిట్ వచ్చింది కదా అనేసి దాన్ని సెల్లింగ్ వైపు చూడడం అని అయితే ముఖ్యంగా మెయిన్ కారణం పడిపోవడానికి అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈరోజు నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు 385 పాయింట్లు మైనస్ తో క్లోజ్ అవ్వడం జరిగింది. 25,454 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 811 పాయింట్లు నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. 60,739 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లు కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 1.5% నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. అటు స్మాల్ క్యాప్ చూసుకున్నా కూడా ఇంచుమించు 2% వరకు అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అవడం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా సెక్టార్ వైజ్ చూస్తే ఈ రోజు ఆటో సెక్టార్ లో అయితే బాగా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఐటీ సెక్టార్ లో కూడా సెల్లింగ్, మాక్సిమం అన్ని సెక్టార్ లో కూడా రెడ్ లైన్ లో క్లోజ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ గా ఆ ఐటీ సెక్టర్ అండ్ ఆటో సెక్టర్ లో అయితే ఎక్కువ డ్రాగ్ అయితే మనకు కనిపించిందని చెప్పాలి. ముఖ్యంగా మెయిన్ ప్రధాన కారణాలు ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇరాన్ పై ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేస్తుందనే భయాలు అయితే మార్కెట్ పతనాన్ని అయితే ఖచ్చితంగా డైరెక్షన్ చేంజ్ చేశాయని చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే అమెరికా తన సైనిక బలాన్ని మోహరిస్తుండగా ఇరాన్ తన అణుస్థావరాలను రక్షించుకునే పనిలో పడింది. దీనికి తోడు ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య కూడా అంటే సఖ్యత కుదరకపోవడం, శాంతి చర్చలు సెట్ కాకపోవడం కూడా ఇండియన్ మార్కెట్ అయితే దెబ్బతీసిందని చెప్పాలి. ఇంకోవైపు అమెరికన్ ఫెడ్ సంబంధించిన మినిట్స్ కూడా బయటికి రావడం జరిగింది. వడ్డీ రేట్లు తగ్గింపు విషయంలో ఫెడ్ అధికారులు అయితే భిన్న అభిప్రాయాలు, ఒక అభిప్రాయం రాకపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీనివల్ల ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ డాటా అయితే బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సో దానివల్ల కూడా మార్కెట్ దెబ్బతీయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ మెయిన్ ముఖ్యంగా చూసుకుంటే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అయితే మళ్ళీ యుద్ధ వాతావరణం అయితే ఏర్పడొచ్చు. దాని ద్వారా క్రూడ్ ఆయిల్ సంబంధించిన రవాణా కూడా దెబ్బతినొచ్చు అనే ఒక భయాలు కూడా స్టాక్ మార్కెట్ లో రావడం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర వచ్చేసి $70 మార్క్ అయితే దాటడం జరిగింది. సో ఈ క్రూడ్ ఆయిల్ కూడా ఆటోమేటిక్ గా పెరగడం కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ దిగి అంటే పడిపోవడానికి మెయిన్ కారణం అని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే ఇంచుమించు దాదాపు 8 లక్షల కోట్లు ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల అమౌంట్ అయితే మొత్తం స్మాష్ అయింది చెప్పాలి. చాలా మంది ఇన్వెస్టర్లు అయితే నష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ సంబంధించిన వాళ్ళు అయితే ఇంచుమించు మనకు సెన్సెక్స్ చూసుకుంటే ఒకనొక స్టేజ్ లో 1400 పాయింట్లు ఇంట్రాడే మైనస్ లోకి వెళ్ళడం అనేది అంటే చాలా పెద్ద విషయము. ట్రేడర్లకు అయితే చుక్కలు చూపించాయని చెప్పాలి. ఓవరాల్ గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈరోజు చూస్తే భారీగా వాలిటాలిటీ అయితే బాగా కనిపించింది. మార్నింగ్ అయితే గ్యాప్ అంటే లాభాలతో స్టార్ట్ అయింది మార్కెట్. అంటే లాస్ట్ 3 డేస్ నుంచి ఉన్న వైబ్స్ తో మార్నింగ్స్ లాభాలతో స్టార్ట్ అయింది, కానీ తర్వాత మాత్రం అది
నెగిటివ్ లోకి జారడం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చెప్పిన కారణాలు మెయిన్ గా యుద్ధానికి సంబంధించిన భయాలు ఒకటి రావడం, అంటే అమెరికా ఇరాన్ పై ఏ టైంలోనూ దాడి చేయొచ్చు అనేది, ప్లస్ ఫెడ్ రేట్ల వడ్డీ రేట్లకు సంబంధించిన న్యూస్. తర్వాత ముఖ్యంగా ఇంకోటి చూసుకుంటే మనం స్టార్టింగ్ మీరు చెప్పినట్టు అంటే సెల్లింగ్ ప్రెజర్, అంటే ఆటో గానీ మెటల్ గానీ ఎఫ్ఎంసీజీ సెక్టార్ లో సెల్లింగ్ అయితే బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా లాస్ట్ 3 days నుంచి పాజిటివ్ లో ఉన్న మార్కెట్ అయితే అంటే పాజిటివ్ లోకి వెళ్ళింది. దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం అయితే ఉన్న స్టాక్స్ గానీ ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మార్కెట్ పడడానికి మెయిన్ కారణాలు అయితే ఇవన్నీ చెప్పొచ్చు. ఓవరాల్ గా రేపు సాటర్డే సండే మార్కెట్ ఉండదు, తర్వాత మండే తిరిగి మార్కెట్ ఉంటుంది. కాబట్టి అంటే లాస్ట్ ట్రేడింగ్ వీక్ లాస్ట్ డే కూడా కాబట్టి అంటే ప్రాఫిట్ తీసుకోవడానికి కూడా ఎక్కువగా ఇన్వెస్టర్లు చూస్తారు కాబట్టి అది కూడా ఒక కారణం అని అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అవ్వడం, తర్వాత మళ్ళీ తిరిగి మండే అంటే సాటర్డే సండే రోజు వచ్చే న్యూస్ ని బట్టి యుద్ధాలు అంటే ఫెడ్ రేట్లకు సంబంధించి ఇన్ఫ్లేషన్ డాటా ఏ విధంగా వస్తుంది, వీటన్నిటిపైన ఆధారపడి మండే రోజు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. రెహానా, అంటే డౌన్ ఫాల్ ఎంతవరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ప్రజెంట్ మీరు వచ్చిన న్యూస్ అంటే న్యూస్ బేస్డ్ ఇది డ్రాగ్, మెయిన్ న్యూస్ బేస్డ్ డ్రాగ్ అని చెప్పాలి. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ అయితే పటిష్టంగానే ఉంది. సో కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఉండే ఓన్లీ న్యూస్ బేస్డ్ డ్రాగ్ అని చెప్పొచ్చు. ఎక్స్పర్ట్ చెప్పేది కూడా అదే, ఓన్లీ న్యూస్ పరంగా ఇది రియాక్ట్ అయింది కానీ పెద్దగా కంప్లీట్ యుద్ధంతోనే ఇలా అయిందని అయితే చెప్పనీకి లేదు. ఇరాన్ యుఎస్ మధ్యలో అయితే చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ రావచ్చు అనే ఒక న్యూస్ తోని మాత్రమే ఈ విధంగా డ్రాగ్ అవ్వడం. మనం ఇంతకుముందు కారణం చెప్పినట్లు లాస్ట్ 3 days నుంచి లాభాలు ఉన్నాయి కదా, ఈ రోజు దాని ప్రాఫిట్ బుకింగ్ కోసం అయితే ఎగ్జిట్ అవ్వడం, ఈ మెయిన్ 2 కారణాల వల్ల అయితే మార్కెట్ ప్రజెంట్ పడిపోవడం. ఇంకోటి క్రూడ్ ఆయిల్ మెయిన్ కారణం. కాకపోతే ఇది ఎక్కువ రోజులు అయితే ఉండే అవకాశం అయితే ఉండదు. ఆల్రెడీ వాలిటాలిటీ మార్కెట్ ప్రజెంట్ అయితే నడుస్తుంది. వాలిటాలిటీ మార్కెటే అంటే యుఎస్ మన ట్రేడ్ డీల్ సెట్ అయిపోయినాక తర్వాత యుఎస్ అండ్ ఇరాన్ మధ్య డీల్ అయితే సెట్ అవ్వడం లేదు. ఆ మెయిన్ క్రూడ్ ఆయిల్ బేస్ మీద క్రూడ్ ఆయిల్ బేస్ అంటే ఇండియా మొత్తం క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ డీల్ సెట్ అయితే క్రూడ్ ఆయిల్ కి ఎటువంటి ఇబ్బంది లేదని తెలిస్తే మాత్రం అంటే మార్కెట్ లో సెంటిమెంట్ కలిసి వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ క్రూడ్ ఆయిల్ సెట్ అయిపోతే ఆటోమేటిక్ క్రూడ్ ఆయిల్ రవాణా దెబ్బతింటే మాత్రం మార్కెట్ లో పడిపోవడం ఉంటుంది. క్రూడ్ ఆయిల్ మాత్రం సెట్ అయిపోతే మాత్రం మంచి మార్కెట్లు అయితే కంటిన్యూగా అయితే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు అయితే ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. అంటే మన సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ చెప్పేది ఏంటంటే అంటే ఇండియా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది, భయపడాల్సిన అవసరం లేదని చాలా సార్లు చెప్పడం జరిగింది. మొన్న మానిటరీ పాలసీ మీటింగ్ లో కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఎదుర్కొనే సత్తా ఇండియాకు ఉంది, ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది, మేము తీసుకునే సంస్కరణలు బలిష్టంగా ఉన్నాయి. కాకపోతే మేము ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ వచ్చినా ఇంకో యుద్ధం వచ్చినా ఏదొచ్చినా మేము ఎదుర్కొనే సత్తా అయితే ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ ఖచ్చితంగా ఉందని అనౌన్స్ చేయడం కూడా మనం గమనించాల్సిన విషయం. ఓవరాల్ గా మనకు ప్రజెంట్ అయితే ఇది కొన్ని రోజులు మాత్రమే, అంటే న్యూస్ బేస్డ్ డ్రాగ్ అని మాత్రం ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.